పెరుగు బజ్జీ చేస్తున్నామండి. వంకాయ తీసుకొని వంకాయకి బాగా నూనె పూసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి. దాంతో నేను ఎండుమిరపకాయలు మనం ఇట్లా కాల్చుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఇట్లా ఇప్పుడు దీని మీద సగం మీద ఎండుమిరపకాయలు కాల్చుకుంటా. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేనైతే ఎండుమిర్చి వేస్తాను. పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం ముక్క, తిరగబాతు పొంగిదో బలం తిరగబాతు వేసాక చూపిస్తాను. ఈ విధంగా మనం నీళ్లు చల్లుకొని పొట్టు తీసుకుంటే పొట్టు ఈ విధంగా వచ్చేస్తుంది. బాగా కాల్చుకున్నాను కదా, అవి కూడా ఈ వంకాయ దాంట్లో ఈ విధంగా వేసుకొని కలుపుకుందాము. టేబుల్ స్పూను ఆయిల్ తీసుకున్నానండి. అందులో ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నామండి. వేసుకున్న వంకాయ ఈ విధంగా నలుపుకున్నాం కదా, మిరపకాయలని ఇందులో వేసుకునేద్దాం. పసుపు అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు నా వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ లైక్స్ కొట్టడం లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కామెంట్స్ పెడితే నాకు కూడా మీ ఏదైనా వీడియో నేను కొత్త ఏదైనా చేయడానికి కూడా నాకు ఉత్సాహం ఉంటుంది. మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నాకు మీరు ఏదైనా అట్లా నాకు సపోర్ట్ ఇస్తే నాకు ఇంకోటి ఏదైనా మీకు కొత్త వంటకు ముందు మీ ముందుకు వచ్చేదానికి నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.